హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం చేస్తున్నది చుక్కాకు చట్నీ. ఇక్కడ నేను 2 కట్టలు చుక్కాకు తీసుకున్నాను. ఇంకొకటి అండి ఫాస్ట్ గా అయిపోవాలి కాబట్టి నేను ఈరోజు చుక్కాకు తెచ్చుకున్నాను. చుక్కాకు చట్నీ మన ప్రేక్షకులకి చేసి చూపిలేదు కదా, ఇది నా స్టైల్లో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. చిన్న సైజు ఎర్రగడ్డలు 4, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి. పల్లీలే దీనికి టేస్ట్ని ఇస్తుంది కాబట్టి పల్లీలు వేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం చూసేద్దాం రండి. చూడండి, ఈరోజు లేట్గా లేసాను, కాకపోతే ఫాస్ట్లో చేయాలి కదండి, టైంకి చేసి పెట్టేయాలి లంచ్ బాక్స్ అంటే. కాబట్టి నేను రైస్ కడిగి పెట్టేసినాను, అంగడికి పోయినాను, ఏం కాయగూరలు తెద్దామని పోయాను. కాకపోతే ఈరోజు చుక్కాకు రేర్ అండి, ఇక్కడ ఎక్కువ దొరకదు చుక్కాకు, ఎప్పుడో ఒకసారే కనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ చుక్కాకు తీసుకున్నాను. చుక్కాకు చాలా హెల్త్కి మంచిదండి, కాబట్టి ఈరోజు చుక్కాకు చట్నీ చేస్తున్నాను. రైస్ పెట్టేశాను, ఇంక చుక్కాకు క్లీన్ చేసుకున్నామంటే ఫాస్ట్ అయిపోతుందండి. ఇదైతే చుక్కాకు క్లీన్ చేసుకుని అన్నీ కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా 10 నిమిషాలే అండి అది స్టవ్ పైన వేగేకి. చూడండి, ఈరోజు నేను చుక్కాకు తెచ్చిందంతా పూత వచ్చేసిందండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పూత, కాకపోతే నేను ఇక్కడ పూత తీసేస్తున్నానండి. పూత వేస్తే బాగుండదు కాబట్టి నేను పూత తీసేస్తున్నాను. పూత తీసి ఇది నేత కాండ్ల దాకా కట్ చేసుకునేద్దాము. సన్నగా కట్ చేసినామంటే బాగా వేగిపోతుంది. ఇప్పుడు చుక్కాకు క్లీన్ చేసుకునేద్దాం. ఈ పూత ఉంది కదండి, ఈ పూతని తీసేసి ఎంతవరకు నేతగా ఉందో ఇక్కడ దాకా నేతగా ఉందండి, ఈ వరకు ఇట్లా తీసుకున్నామంటే సన్నగా కోసేసినామంటే సరిపోతుంది. చాలామంది ఇలా ఆకులే వేస్తారు, ఆకులే వేసినామంటే మనకు చాలా వేస్టేజ్ అవుతుందండి. కాబట్టి నేను నేత కాండ్లు ఎంత ఉందో అంతవరకు తీసుకునేస్తున్నాను. చూడండి, ఇంతవరకు నేతగా ఉందంటే ఈ దాకా తీసుకునేసినాను. దాన్ని కట్ చేసినామంటే సరిపోతుందండి. ఫస్ట్ కూరకు కడుక్కోవాలి కదండి, క్లీన్ చేసిన కూరకు, కాబట్టి నీళ్ళు తీసుకున్నాను. ఇందులో కల్లుప్పు, ఇప్పుడు కూర క్లీన్ చేసి ఇందులోనే వేసేద్దాం. ఈ పూతను తీసేస్తున్నా. చూడండి, కూర క్లీన్ అయిపోయింది. కూరకు నీళ్ళలో వేసేసినాము. ఇది ఒక 5 నిమిషాలు ఉన్ని, ఆ లోపల మనము స్టవ్ మీద పెనం పెట్టుకొని తిరగబాత పెట్టుకుందాము. ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేయించుకుందాము. దీన్ని పౌడర్ చేసుకోవాలి కాబట్టి ఈ పెనంలోనే పల్లీలు వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు బాగా వేయించుకుందాము. చూడండి, పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకుంటా ఉన్నాము. టైం ఉంది మనకు, అది వేగే లోపల మనము ఎర్రగడ్డలు కట్ చేసుకునేద్దాం. తిరుగుబాత పెట్టేసినామంటే ఫాస్ట్లో అవ్వాలంటే మనము 2 పనులు చేయాలి కదండి, కాబట్టి ఇది వేయించుకుంటే ఎర్రగడ్డలు కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా చూడండి నేను నీళ్ళల్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుందాము. పొట్టు కూడా తీసి పెట్టేసినానండి ఈరోజు. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఏమంటే ఇప్పుడు మనము పొడి పొడిగా కట్ చేసినామంటే ఇది కనిపించకుండా వెళ్ళిపోతుంది, కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే మనం అన్నం కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది, ఇది మనకి చేతికి దొరుకుతుంది, బాగుంటుంది తినేదానికి. కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా పొడువుగా కట్ చేసుకున్నామంటే బాగుంటుంది. దీన్ని కలపెడదాము. చూడండి, ఒకేసారి 2 పనులు అవుతుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి చుక్కాకు చట్నీ. హెల్త్కి కూడా చాలా మంచిది. గోంగూర చట్నీ ఎలా ఉంటుందో అలా టేస్ట్ ఉంటుంది, కాకపోతే పుల్లగా ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంకా చాలా టేస్ట్ ఇస్తుందండి. పుల్లగా చాలా బాగుంటుంది చుక్కాకు చట్నీ. చుక్కాకు చట్నీ కూడా అండి చపాతీకి కూడా బాగుంటుందండి. పల్లీలు కూడా వేగిపోయినాయి. మనం ఎర్రగడ్డలు కట్ చేసే లోపల పల్లీలు తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇదే పెరిమే తిరుగుబాతుకు పెడుతున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసాను, పచ్చిమిర్చి దీనికి కావాల్సినంత కట్ చేసుకుంటాము. చుక్కాకు పుల్లగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం కారం వేస్తేనే అది టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిర్చి లెక్క అయితే నేను చెప్పలేనండి, ఇది కొద్దిగా కారము తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి కారము. ఇక్కడైతే నేను ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎందుకంటే చుక్కాకు పులుపు, ఆ పులుపుని కొంచెం తగ్గియాలంటే మనం కారం ఈక్వల్గా వేసుకోవాలి. కారము ఉప్పు అనేది ఈక్వల్గా వేసినామంటే చుక్కాకు చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి, నాకంటే చాలా ఇష్టము. చూడండి, పచ్చిమిర్చి కూడా నేను ఇలా పొడవుగా కోస్తున్నాను, ఎందుకంటే మనం పిల్లలు తినరు కదండి. పొడిగా వేసినామంటే చాలా కారం అయిపోతుంది, కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. ఇలా అంటే తీసి పెట్టేయచ్చు పిల్లలు కూడా. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి, పచ్చిమిర్చి వీలైనంత తక్కువ తినాలి, బాడీ హీట్ అయిపోతుంది. కాబట్టి నేను సమ్మర్ వస్తే ఇలా వేస్తాను, పొడిగా వేయను, ఎందుకంటే బాడీ హీట్ అయిపోతుందండి. పిల్లలు తిన్నా కానీ వాళ్ళకి బాడీ హీట్ అయిపోయి ఈ సమ్మర్కి స్టమక్ పెయిన్ అలాంటి వస్తుంది కదా, దానికోసం ఇలా పొడుగుగానే వేస్తున్నాను. ఇప్పుడు తిరుగుబాతికి నూనె వేసుకుందాము. ఇది నూనెలోనే వేగేదాని వల్ల కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. 1/4 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను.
ఆవాలు చిట్లిపోయినాయి, ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. తెల్లగడ్డలు కూడా ఒలిచి పెట్టుకున్నామండి. ఒక పెద్ద తెల్లగడ్డ ఒలుచుకున్నాను, దీన్ని దంచి అందులో వేసేద్దాము. ఇప్పుడు ఇందులోనే తెల్లగడ్డ దంచిండేది కూడా వేసేద్దాము. ఇప్పుడు ఈ ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేగుతుంది కదండి, అందులో ఇది బాగా తెల్లగడ్డను బాగా వేగుతుంది. ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం. ఇప్పుడు చుక్కాకు కట్ చేసి వేసేద్దాం. చుక్కాకు చాలామంది ఆకులే గిల్లి వేసేస్తారండి, అది కరిగిపోతుంది. కాకపోతే నేను ఇక్కడ నేత కాండ్లు ఉందనేసి కాండ్లు కానీ వేశాను. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్లో వేగిపోతుంది. కట్ చేసి ఇందులో వేసేద్దాం. అది వేగుతూ ఉంటుంది, దీన్ని కట్ చేసి వేసేద్దాం. ఇది ఇంత వేసినా కూడా ఇంత అవుతుందండి, చట్నీ తక్కువ అవుతుంది. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్క స్పూన్తోనే 10 ముద్దలు తినచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి 2 నిమిషాలు మూత పెట్టేసినామంటే ఈ ఆకంతా బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. పల్లీలు అప్పుడే వేయించుకున్నాం కదండి, దీన్ని పౌడర్ చేసి వేసినామంటే పులుపు కారం వల్ల చాలా టేస్ట్ని ఇస్తుంది పల్లీలు. కాబట్టి దీన్ని పౌడర్ చేసి వేద్దాము. ఇప్పుడు పల్లీలు పౌడర్ కొట్టేద్దాం. ఇప్పుడు చూద్దాం రండి చట్నీ ఎంతవరకు వచ్చిందో. చూడండి, నీళ్ళు వదిలేసింది, బాగా పేస్ట్ లాగా అయిపోతూ ఉంది. ఇది రుబ్బే పని లేదండి. ఈ చట్నీ అంటే చాలామంది రుబ్బుతారు అనుకుంటారు. ఈ చట్నీ అయితే రుబ్బే పని లేదు, ఇలా వేయించుతూనే మెత్తగా అయిపోతుంది. రుచికి సరిపోయినంత కల్లుప్పు, ఇంకొక 2 నిమిషాలు. 2 minutes later. చూద్దాం. ఇప్పుడు చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, మనం మిక్సీ కూడా పట్టలేదు, పేస్ట్ లాగా అయిపోయింది. ఇలా మీరు చేసుకున్నారంటే చుక్కాకు చట్నీ ఈజీగా అయిపోతుందండి. ఇంకోటి హెల్త్కి చాలా మంచిది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్కి టిఫిన్ ఎత్తుకొని పుడుస్తారు చాలామంది. రైస్ చేసుకుంటే దానికి ఏం కూర చేయాలనేసి ఇలా చట్నీ లాగా చేసుకున్నారనుకో, చూడండి 10 నిమిషాలు కూడా పట్టదండి. క్లీన్ చేసుకున్నామంటే స్టవ్ ఆన్ చేసుకుని పెను ముడికెక్కినంతసేపట్లో చట్నీ అయిపోతుందండి. కాబట్టి ఇలా చేసుకోవచ్చును, టేస్ట్గాను ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీనికి చాలామంది పల్లీల పౌడర్ వేస్తారు, చాలామంది వెయ్యరు. కాకపోతే నా స్టైల్లో మేము చేసినట్లు చేసి చూపిస్తున్నాను. చుక్కాకు పప్పును చేశారండి, నేను చేసి చూపిస్తాను. కాకపోతే ఈజీగా అయిపోయి, మన బిజీ పీపుల్కి ఈజీగా అయిపోయేది, టైం సేవ్ అయ్యేది. కాబట్టి ఈరోజు చట్నీ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పల్లీల పౌడర్ మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చును. ఇప్పుడు పల్లీల పౌడర్ వేసుకునేస్తాము. ఇక్కడ నేను ఎక్కువగా మెదపలేదండి, ఎందుకంటే ఈ పప్పులుగా ఉంటే కొంచెంసేటప్పుడు పళ్ళకు తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలానే వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పులుపుకి కారంకి సరిపోయినంత వేసిన్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాము. పది నిమిషాల్లో మన చుక్కాకు చట్నీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు వైట్ రైస్ అయిపోయింది, చుక్కాకు చట్నీ అయిపోయింది. మధ్యాహ్నం తినడానికి లంచు. రైసు చట్నీనే ఉంటే తినడానికి కొంచెం చాలామందికి బోర్ కొట్టచ్చు కదండి. సైడ్ డిష్ కావాలి కదా, అది మనకు సింపుల్గా అయిపోవాలి కదండి. సింపుల్గా అయిపోవాలంటే ఏం చేయాలి, ఒరుగులు పెట్టుకోవాలి, లేదంటే ఇంకేదైనా చేయాలి. ఇంకేదైనా అంటే టైం పడుతుందండి. కాయలు తెచ్చినామంటే దాన్ని కడగాలి, కట్ చేయాలి, వేయించాలి, ఉడకబెట్టాలి, చాలా టైం పడుతుంది కదండి. దానికి ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. అది సింపుల్గా వేస్తున్నానండి. చూద్దాం రండి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకునేకి పెనం పెట్టి స్టవ్ ఆన్ చేసేసినాను. ఇప్పుడు కోడిగుడ్డు తీసుకున్నానండి. ఇందులో కోడిగుడ్డు కొట్టుపోసేసినాను. ఇందులో మిరప్పొడి ఉప్పు వేసి కలిపి పెట్టిండాను, దీన్నే వేసేస్తున్నాను దీంతోకి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఎర్రగడ్డ దుద్దేద్దాం.
కొద్దిగా ఆయిల్ వేద్దాం. చూడండి సింపుల్గా అయిపోయింది మన ఆమ్లెట్. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్ కాల్చుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఈజీ ఆమ్లెట్ అయిపోయింది. చూసారా, కరెక్ట్గా 2 నిమిషాలు కూడా పట్టలేదండి ఆమ్లెట్. చూసారు కదండి ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ వైట్ రైస్, చుక్కాకు చట్నీ, ఆమ్లెట్. దీనికి మించిన భోజనం అండి. ఈ మాత్రం చేసుకుంటే హెల్త్ బాగుంటుంది, మన టేస్ట్ను బాగుంటుందండి. ఫాస్ట్లోను, క్వాలిటీలోను, టేస్ట్లోను ఎందులోనూ రాజీ పడదు. మీరు ఎందులో రాజీ పడకండి. టైం సేవ్ చేస్తూ ఇలాంటి మంచి లంచ్ బాక్స్ రెసిపీలు మీ ముందుకి మరెన్నో తెస్తాను. మీ నుంచి నేను కోరేది ఒక్కటండి, అదేంటో తెలుసా, ఒక్క లైక్ మాత్రమే. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మీలాంటి బిజీ పీపుల్కి చాలామంది నా వీడియోస్ అందుతుంది. వాళ్ళు ట్రై చేస్తారు కదండి. మన బిజీ పీపుల్ అంటే 7:33 ఫిక్స్ అండి. ఒకే టైం ఫిక్స్ చేసినాను, ఆ టైంకి వస్తుంది నా వీడియోలు. తప్పకుండా నా వీడియో చూడండి. నా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరి ఇంకెన్నో తెస్తాను. బాయ్.